మన దేశంలో చాలా ఆచారాలు ఉన్నట్టే చాలా సెంటిమెంట్లు కూడా ఉంటాయి. అయితే పాలని స్టవ్ మీద పెట్టి ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు పాలు గబగబా పొంగిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే ఈ నమ్మకాల్లో కూడా పాలు పొంగడం మంచిదా కాదా అన్న నమ్మకాన్ని గురించే. ఎందుకంటే జరగబోయే విషయాల గురించి ఆయా శకునాలు ముందుగానే సూచనలు ఇస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే కొన్నిసార్లు అవి నిజం అవుతాయి, కొన్నిసార్లు వాటిని మనం పెద్ద పట్టించుకోకర్లేదు. మరి పాలు పొంగితే, చిందితే లేదా చెడిపోయినట్లు అనిపిస్తే అది ఏ విషయానికి సూచిక? మంచి శకునంగా అనుకోవాలా లేదా ఏదైనా హెచ్చరిక? అంటే ముందుగా కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం. అదేంటంటే గృహప్రవేశ కార్యక్రమంలో మొదటగా పాలను పొంగించే ఆచారమే ఉంటుంది. పాలు చిందుతాయి. కొంతమంది పాలు తూర్పు వైపు చిందే విధంగా పొంగిస్తారు. వాస్తు ప్రకారం తూర్పు దిక్కును శుభ సూచికగా భావిస్తారు. ఈ విధంగా చేస్తే అదృష్టం, సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అనుకూలతలు కలుగుతాయని చెప్తారు. కాబట్టి తూర్పు దిక్కు నుంచి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే ద్వారా అదృష్టాన్ని, అనుకూలతను పొందేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తారు. మరోవైపు పెళ్లి రోజుకు ముందు గాని లేదా వెనక గాని పాలు చిందటాన్ని అస్సలు శుభ పరిణామంగా భావించరు. రాబోయే దురదృష్ట సంఘటనలకు సంకేతంగా పాలు చిందడాన్ని భావిస్తారు. కాబట్టి మరుగుతున్న పాలు చిందడం వల్ల కలిగే శకునాల గురించి తెలుసుకునేటప్పుడు సందర్భాన్ని బట్టి పరిణామాలుంటాయి. పాలనేవి సమృద్ధికి, సంపదకి సంకేతం. అలాగే శుద్ధికి ప్రతీక పాలు. పవిత్రమైన ఆవు పాలు హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. యజ్ఞాలలో అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆవు పాలతో తయారు చేసిన నేతినే వాడతారు. పాలు చిందడం అదృష్టానికి అలాగే సంపదకు చిహ్నంగా నమ్ముతారు. అంత మాత్రాన మీరు ఒక్క రోజులో ధనవంతులైపోతారని ఇక్కడ అర్థం కాదు. మీ అదృష్టం మీ వెంటే ఉంది అనేది ఒక చిన్న సంకేతంగా చెప్పడానికే. కొంత ధనం రాబోయే రోజుల్లో మీకు వస్తుంది అని చెప్పడమే. అయితే మీ ప్రయత్నాలకు తగిన అనుకూలమైన ఫలితం వస్తుందని ఒక నమ్మకం అంతే. పాలు పొంగితే డబ్బులు పొంగుతాయి అంటారు. అలా మీ అవసరాలకు మించిన ధనం మీ వద్దకు వస్తుందని చెప్పడానికి సూచికగా పాలు పొంగడాన్ని భావిస్తారు. కాబట్టి ఒకవేళ పొరపాటున పాలు గనక పొంగినా కూడా కంగారు పడకండి. దీనిని శుభసూచకంగానే భావిస్తారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.